సంస్కృతికి ప్రతీకగా అత్యంత వైభవంగా ఇంటిల్లపాది నిర్వహించుకునే ఆషాఢమాస బోనాలు ప్రారంభమయ్యాయి. జూలై 24వ తేదీతో బోనాలు ముగియబోతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇంటిల్లపాది ఆనందోత్సాహాల మధ్య బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ఇటు జీహెచ్ఎంసీ అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు చేశాయి. జీహెచ్ఎంసీ సుమారుగా 20 కోట్ల రూపాయలతో నగరంలోని అమ్మవారి ఆలయాలను విద్యుత్ కాంతులతో, పచ్చని తోరణాలు, పూలమాలలతో, రంగురంగుల అలంకరణలతో వైభవంగా అధికారులు తీర్చిదిద్దినట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బోనాల పండుగ రానే వచ్చింది. ఈ రోజు తొలి బోనం పండుగ సంబంధించి గోల్కొండలో ఉన్నటువంటి వాతావరణం మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. భక్తులు జనసంద్రంగా మనకి ఇసుకేస్తే రాలనంతగా అక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రెసెంట్ మా కొలీగ్ వరలక్ష్మి గోల్కొండలో అక్కడే లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ వరలక్ష్మి, తొలి రోజు బోనం సంబంధించినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ప్రెసెంట్ అక్కడ భక్తుల తాకిడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా తెలంగాణ సర్కార్ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బోనాల పండుగను కూడా. ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? రైట్ ఆశా, ప్రజెంట్ మనం గోల్కొండ కోట దగ్గర ఉన్నాము, జగదాంబిక అమ్మవారి దగ్గర ఉన్నాము. అయితే బోనాలంటే మెయిన్గా పోతురాజులు ఉండాలి. పోతురాజులు లేనిది అమ్మవారికి ఊపు అనేది రాదు. సో మెయిన్గా అయితే పోతురాజులు ఉండాలి. సో పోతురాజులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కట్ అయింది కాల్. నానా చెప్పండి వరలక్ష్మి. బోనాల జాతర అంటేనే ఫస్ట్ పోతరాజులు ఉండాలి. పోతరాజులు లేని ఊపు ఉండదు. తొట్టెలతో పాటు పోతరాజు ఊరేగింపులు కూడా జరగాలి. సో ఇక్కడ ప్రభుత్వం నుంచి మన పోతరాజులు అయితే ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీ జరుగుతుందని తెలుసుకుందాం. నమస్కారం మేడం. నేను గత 15 సంవత్సరాలు అవుతుంది మేడం ఇక్కడ బోనాలు పాల్గొనబట్టికి. మాది వేరే విలేజ్ కోదాడు. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేసి 25 ఇయర్స్ అవుతుంది. నేను ఒక హాస్పిటల్లో డ్యూటీ చేస్తాను మేడం, సెక్యూరిటీ. అక్కడ పూతురాలు వచ్చి వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటే నాకు కూడా ఏదో ఆతృతగా పూనకం వచ్చినట్టు, ఒళ్ళంతా ఏదో గరిపొడిచినట్టు అట్లా 2 సంవత్సరాల దాకా ఎవరు అడిగినా కానీ కొంచెం సాయం చేయలేదు మేడం. తర్వాత ఏదన్నా కానీ అని చెప్పి ఒక పసుపు కుంకుమతో చేసిన ఆ రోజు నుంచి ఇప్పుడు 15 సంవత్సరాలు మేడం. వెనక్కి తిరగకుండా అమ్మవారు నన్ను కలగ చూపిస్తుంది మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జగదాంబిక అమ్మవారి దగ్గర పోతరాజు వేషం? గత 4 సంవత్సరాలు అవుతుంది మేడం. అంతవరకు నాకు అవకాశం రాకుండే ఇక్కడ. నాకు ఎప్పుడైనా బల్కంపేట ఎల్లమ్మ కాడ, జూబ్లీ చెక్కోస్ కాడ, అక్కడ మన కట్టమైసమ్మ కాడ నాకు అవకాశం వచ్చింది మేడం. ఇక్కడైతే నేను 4 సంవత్సరాలు అవుతుంది మేడం ఏబట్టి. అయితే అన్న, మీరు పోతరాజు వేషం వేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారు నిజంగానే నియమ నిష్టలతో పాటించాలని అంటారు కదా పోతరాజు వేషం అంటేనే.
సో మీరు ఎట్లా ఉంటారు? ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా మంది అవన్నీ ఏం పాటిస్తలేదు, అన్ని ధూమ్ధామ్ తీన్మార్ లాగా అయిపోయింది. మీరు ఎట్లా చేస్తారు? కరెక్టే మేడం. అందరూ నేను ఈ నెల 40 రోజులు నిష్ట చేస్తా, నేను 20 రోజులు నిష్ట చేస్తా అని చెప్తారు. అవన్నీ ఎవరిది వాళ్ళకి అర్థం మేడం. నేను ఎవరైతే ఈరోజు పూతరాజు చేస్తుందంటే ఉదయం పూట నుంచి నైట్ నుంచే స్నానం చేసి నీట్గా పక్కకు ఉండేసి ఇంట్లో కూడా ఏదైనా ఉంటే పూజ చేసుకొని ఈరోజు పూజ కార్యక్రమానికి నేను వస్తాను మేడం. ఒకళ్ళతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ ట్రెండ్ వాళ్ళది. నేను 40 రోజులు నిష్టుంటా, నేను పాలు గుడ్లు తాగుతా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి మేడం. వాళ్ళు నా పరిస్థితి అయితే ఇది. నేనైతే లైట్గా అమ్మవారికి శాఖ పెట్టిన తర్వాత నేనైతే తీసుకుంటాను మేడం కొంచెం లైట్గా. దాన్ని మరీ విపరీతంగా అయితే కాదు. అంటే పోతురాజు అంటేనే నియమ నిష్టాలు తప్పకుండా ఉండాలని అంటారు కదా. అమ్మవారికి ఆరబోస్తాం కదా మేడం. ఏటనికి వస్తారు మేడం. ఫస్ట్ బలి పెడతారు, గావు బలి పెడతారు పోతురాజు. పట్టిన తర్వాత ఇదివరకు కళ్ళు పోచేది శాఖ, ఆ కళ్ళు పోతురాజు తాకి బయలుదేరేది. ఇప్పుడు ఆ కళ్ళు ఎవరికడ దొరకదు, ఉన్నదే హైదరాబాద్లో మందు కళ్ళు. అలా అని కొంచెం ఏదో లైట్గా ఆ 90 తీసుకొని అమ్మవారికి అక్కడి నుంచి, ఎందుకంటే అమ్మవారు ఫస్ట్ బోనం అక్కడి నుంచి మేము బయటికి వెళ్ళగానే మా ఒంటి మీద కొంచెం అట్లా జడకిచ్చిపోతుంది మేడం. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది తట్టుకుంటూ కొంతమంది తట్టుకోలేరు. అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన నరాలు బిగ్గరైపోతాయి, అట్లా ఉంటాయి కాబట్టి దానివల్ల కొంతమంది తీసుకుంటారు మేడం. అయితే ఇప్పటి వరకు మీకు ఎండోమెంట్ తరఫు నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఏమైనా సపోర్ట్ ఉందా? ఇన్ని సంవత్సరాల నుండి కూడా మేడం నేను తెలంగాణలో ధూమ్ధామ్ దాంట్లో రసమయ బాలకృష్ణ బట్టి కొన్ని నెలలు తిరిగిన మేడం. మీకు అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అన్నారు. తెలంగాణ అయితే మాకేమీ లేదు మేడం. గత ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఒక రేషన్ తప్ప నేను వాళ్ళతో నాకు ఏ ఉపయోగం లేదు. ఆ పిల్లలకు కానీ నాకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. జాబ్ కోసం కూడా ఏదైనా నేను ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో ప్రైవేట్ సెక్యూరిటీ చేస్తాను మేడం. ఇంక ఇట్లాంటి ఈవెంట్లు చేసుకుంటాం మేడం. అమ్మవారు అడగాలనుకుంటున్నారా? ఇంకా నేనేం అడుగుతాను మేడం. మనం అడిగినా కానీ నేను ఒక్కడ పోయి అడిగితే ఎవరు ఇస్తారు మేడం? పెద్ద పెద్దోళ్ళు ఎప్పటి నుంచి చేసిన పెద్ద పెద్దోళ్ళు ఎవరు ఉండరు మేడం. ఉన్నంచే 4 పూతరాలు పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళు మేము మాట్లాడతాం, మేము చేస్తాం అంటారు. తర్వాత ఎటువంటి అటు వెళ్ళిపోతారు. అలాగే, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు మరి కాసేపట్లో కుమ్మరలో బోనం అయితే స్టార్ట్ కాబోతుంది 10 గంటలకి. సో దాని తర్వాత మన ఈటెల రాజేందర్ గారు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. చూస్తున్నారండి.